నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఈ వ్యర్థాల తొలగింపుపై ప్రశ్నించిన ఎమ్మెల్సీలు. సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధితులంతా వైసీపీ వాళ్లే అయితే ఆ కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదు? హోంమంత్రి అనిత. అమరావతి రైల్వే మార్గం నిర్మాణానికి 2047 కోట్లు భారత రైల్వే శాఖ కేటాయించింది. విజయవాడ డిఆర్ఎం నరేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇవాళ శాంతి భద్రతల అంశంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవటానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణిచివేశామని చెప్పారు. గ్రే హౌండ్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేశామని, హైదరాబాదులో ప్రశాంతత వాతావరణం నెలకొనేందుకు కృషి చేశామని, తద్వారా హైదరాబాదులో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు రావడానికి మార్గం సుగమం అయిందని చంద్రబాబు వివరించారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా, దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకెవరు తగల్లా కాదు. ఒక కథం దొరికాడు. ఒక నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 77లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు. కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనే పెట్టారు. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్. కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ని చంపేశాడు. అక్కడి నుంచి 85 సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్. 107 మందిని ఇన్క్లూడింగ్ 11 మంది జడ్జిలు చెప్పారు. తగలబెట్టారు. నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి. సినిమా కూడా ఉందంట, బాగుందా? అది చూడాలి ఇప్పుడు మీరందరూ కూడా. రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన
మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఐఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీలో అనిత మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని, ఢిల్లీలో జగన్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే జగన్ చెప్పలేకపోయారని, అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము ఆయనకు లేదా అంటూ నిలదీశారు. ఎందుకంటే అధ్యక్ష, ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, తప్పైతే క్షమించండి, తప్పైతే రికార్డులను తొలగించండి, తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట, ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా. ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి, టీడీపీ కార్యకర్తలని చంపి, మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే, ఆ 4 హత్యల్లో ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది, విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈ రోజు 45 రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి 36 హత్యలు, రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది 36 మంది పేర్లు ఉన్నాయా అని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక, పేర్లు లేవు కాబట్టి చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజు మేము అడుగుతున్నాం, అరే 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నాం, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈ రోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, రాష్ట్రం మీద రక్తమరకలు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. ఇతగారి తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే, అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకి వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అధ్యక్ష, అప్పుడున్న సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటనను మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఆ రోజు ఆత్మకూరులో ఒక ఊర్లోని ఒకరిని వెలివేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెలివేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖను కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన శాసన మండలికి హాజరయ్యారు. ఈ వ్యర్థాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీలు ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ టాప్ 3లో లేదని, ఈ జాబితాలో మన రాష్ట్రానిది 12వ స్థానమని వెల్లడించారు. రాష్ట్రంలో పలుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్షుడు. 2 అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDFకి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం చేరుకున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామన్నారు. అఖిలేష్ యాదవ్తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయని అన్నారు. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము, ఫొటోస్ డిస్ప్లే చేసాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగనన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. అమరావతి రైల్వే మార్గం నిర్మాణానికి 2047 కోట్లు భారత రైల్వే శాఖ కేటాయించింది. 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్కు సంబంధించిన DPR పూర్తయింది. దీనికి నీతి ఆయోగ్ కూడా అనుమతిచ్చిందని విజయవాడ రైల్వే DRM నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 9,152 కోట్లు కేటాయించారని చెప్పారు. Interim budget 500 crores have been allotted. Similarly, Kazipet to Vijayawada third line project also have been given a 310 crore interim budget allotment. Apart from that, these were some of the major budget allotment. The details will be available when we get the detailed pink book, and in a short while Honorable Railway Minister will also be addressing the media across the country. Another important thing which is for Vijayawada division is the announcement for a final location survey. Final location survey has been sanctioned for between Machilipatnam and Narsapur for a new line. Location survey has been announced. So this is a big news for Vijayawada division. Then apart from that, Vijayawada division has been earlier sanctioned third and fourth line between Niduvolu
and Gendavolu and Duvada. This project will also be taken on a fast track. At the same time, the provision of automatic signaling in between Vijayawada to Duvada and Gudur to Vijayawada, they are also being taken on a very fast track. So these are some of the important things. Apart from that, what Ministry of Railways has been decided is to infuse almost 2,000 new general class coaches, and further orders for 10,000 new general class coaches have been planned in the current budget. There will be a thrust on movement of passenger trains and general class coaches. So అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు రుణం ఇప్పించడమే కాకుండా పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. పేదలకు ఇల్లు ఇచ్చిన నేపథ్యంలోని గత 5 సంవత్సరాలుగా ఒక పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం వెళ్ళి ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్కి గతంలోని 23 లక్షలు ఇల్లు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 20 లక్షల ఇల్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి కేటాయించడాన్ని పేద ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు ఈ యొక్క కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క బిహెచ్సిఎల్ దేశవ్యాప్తంగా బిహెచ్సిఎల్ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రాలను మనం చూసాం. అనేక అభివృద్ధి చెందినటువంటి గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర, బొంబాయి కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాలు ఆతృతతో మా రాష్ట్రానికి రావాలని ఎదురు చూస్తూ అనేక రకాలుగా చూస్తున్న నేపథ్యంలోని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా వెనకపడిన తీరును చూసి బిహెచ్సిఎల్ ఏదైతే ఉందో 60,000 కోట్లు 64,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో బిహెచ్సిఎల్ పెట్టుబడులు పెట్టే దీన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడాన్ని కూడా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా స్వాగతిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. వ్యవసాయదారులు అనేక రకాలుగా 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తీరు మనం చూడడం జరిగింది. దాన్ని అధిగమించి రైతులంతా కూడా కష్టాలు తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఇలా అనేక రంగాల్ని ముందుకు తీసుకెళ్లడంలోని ఆంధ్రప్రదేశ్కి పెద్ద పీట వేశారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, ఈ యొక్క పోలవరానికి పూర్తి నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బాండ్లలో అక్రమాలు చూస్తే ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారా అనిపించిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తల్లొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. చట్టాలు పార్లమెంట్లో అసెంబ్లీలో చేస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్, మినిస్టర్లు జీవోలు ఇస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నెక్స్ట్ హెచ్ఓడీల నుంచి వాళ్ళు చూసుకొని చేయాలా. పొలిటీషియన్స్ చెప్పినంత మాత్రాన పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు వస్తుంటారు, పోతుంటారు. 5 సంవత్సరాలకు వస్తారు. ఏదైనా ప్రభుత్వంలో సీఎం ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి. ఏంటంటే ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ప్రజల మధ్య ఉండి ప్రజలతో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా, ప్రజలతో ఇంటరాక్షన్ అవుతుంటే ఉండవు. ఆయన కేవలం రూమ్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి రాకపోయేళ్ళకే ఎవరి పార్టీకి వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అధికారులు చేశారు. అధికారులకు భయం,
పాపం అధికారులు ఏం చేస్తారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ తీసిపోయి ఎక్కడ పడేస్తారనే భయంతో వాళ్ళు చేస్తారు. అల్టిమేట్గా మీరు చెప్పినట్టే, మీరు అడిగినట్టు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చేసిన మొదటి తప్పిది విషయంలోనే వేరియేషన్. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి లాంటి వాళ్లను పట్టుకోలేక సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను ఇరికిస్తున్నారని ఆయన బంధువులు ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద గౌతమ్ బంధువులు బుధవారం మీడియాతో మాట్లాడారు. స్థానిక రెవెన్యూ అధికారులు సర్వేయర్లకు పెద్ద పెద్ద తిమింగలాలతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. అతని కంటే ఎవరు పొలిటికల్ గా ఎవరన్నా ఉన్నాయి, ప్రెసిడెంట్ ఉండని ఇంకొకరు ఉండని వాళ్ళని వదిలేసినారు. వాళ్ళని పట్టుకోలేక వీడిని పట్టుకొని హింసిస్తా ఉన్నారు అని మా ఆరోపణ. ఇదే నిజం కూడా. వాడు బండ్లు వస్తాడు, వస్తాడు. ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాడి మీద ఏం కంప్లైంట్ ఉంది? పలమనేరులో ఒక ఇన్సిడెంట్ రాసుకోండి. ఇది కూడా పలమనేరులో ఎంబీటీ రోడ్, ఇదే ఎంబీటీ రోడ్డు 4 ఏళ్లుగా పెండింగ్ ఉంటే వీడు 2 రోజులు నిలబట్టుకొని ఆర్డర్ ఇస్తే 2 రోజులు నిలబడి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అంతా క్లియర్ చేసి గవర్నమెంట్ ఇచ్చాడండి. వాడికి పేరుండాలనేసి. అట్లా అధికారిగా అట్లా పనిచేసే వ్యక్తి వాడు అధికారి కాదు, వాడు ఆఫీస్ ఏమది క్లర్క్. అట్లా వాడిని తీసుకొచ్చి 22A అంటే ఎవరికైనా తెలుసా? అది ఓన్లీ ఏదో డాక్యుమెంట్ వస్తుంది, వీడు క్లియర్ చేసి ఫ్యామిలీ ఫైల్స్ అంతా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసి ఫర్దర్ మూవ్ చేస్తాడు. అది డెసిషన్ మేకింగ్ ఎదురు ఆర్టీఓకి ఉంటుంది లేదా కలెక్టర్కి ఉంటుంది. వీడియో మొత్తం చేయనాడు అని చెప్పి మొత్తం రాస్తా ఉన్నారు. అది మీడియా వాళ్ళు కనీసం ఆలోచిస్తున్నారు ఏం రాస్తా ఉన్నాం అనేసి. అధికారులు సరే రాజకీయంగా రాస్తే పర్వాలేదు, అధికారుల పేరు రాస్తున్నారు కదా, వాళ్ళు కరెక్ట్ గా చేసినారా లేదా అని కనీసం ఆలోచిస్తా ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి, వీళ్ళంతా ఆలోచిస్తున్నారా? వీళ్ళు నిజంగానే పని చేసినారా? మొన్న ఎవరో ఒక టీంలో చేస్తారు పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డికి ఎప్పుడు డబ్బులు వస్తాయి వీళ్ళు కేరేసి. ఏ నుంచి వచ్చిందండి మీకు? ఏ విధంగా ఆరోపణ చేస్తారు? మేము కూడా దినం వదిలేసి ఒక ఛానల్ పెట్టుకుని మేము కూడా దాన్ని ఖండిత కూర్చుంది. మా సాక్షి వాడు ఏబీ వాడు చేసుకున్నట్లు ఏం పని లేదా మాకు? ఇంకా ఆలోచించి రాసే పని లేదా మీడియా వాళ్ళు కూడా? శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ వచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. వ్యాపార నైపుణ్యాలు పెంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మాన్యం జిల్లా కలెక్టర్ ఎస్ యాంప్రసాద్ కోరారు. నైపుణ్యాలతో అద్భుతమైన అవకాశాలు వస్తాయని పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా పరిశ్రమల సంస్థ, నాబార్డ్ తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు గురువారం జరిగింది. అప్పుడు హైబ్రిడ్ సింగర్ అప్పుడు ఆయన ద్వారా కూడా నేను డైమండ్ వర్క్ చేశానండి. నాకు అర్థమైంది. సో కూడా మాక్సిమం మేము చెప్తాం కదా, మా టీం అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేసి అన్ని లోన్స్ కూడా ప్రాసెస్ అయ్యి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా లోన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. సో మచ్ అండి. ఇది ప్రతి నెల కూడా ముందు అప్లికేషన్స్ తీసుకుంటాము. ముందు మొదటి నెల ఇచ్చిన అప్లికేషన్స్ మాక్సిమం శాంక్షన్ అయ్యే విధంగా మేము బ్యాంకర్స్ తో మాట్లాడుతాం. సో పాలకు సంబంధించి కానీ కొంచెం ఎవరైనా ఉంటే మాత్రం బయట నుంచి కొనుక్కునే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ రామారావు సుబ్బారావు కొనుక్కొని సుబ్బారావు రామారావు కొనుక్కుంటే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా బయట నుంచి రావాలి, ఇన్సూరెన్స్ చేసి ఉండాలి. సో నిజాయితీగా ఉంటే నిజాయితీగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా?
సో అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. మీరు ఉండండి, మీరు మీకు ఇంకా కొంత ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఏజిఎం గారి దగ్గర మన లైవ్లీహుడ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఎంఈడిపి ఉంది. అండ్ ఫార్మర్స్ అయితే సమస్యలు పరిష్కరించడమే సందర్శన లక్ష్యమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. గురువారం బొండపల్లి మండలంలోని ముద్దూరు గ్రామంలో జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. భోజనాలను రుచి చూశారు. మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ హరిహర్రావు, గ్రామ సర్పంచ్ మునకాల పైడిపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేస్తారా అది ఇవాళ ఎటు తీసారా ఇప్పుడు బాగుంది ట్రైన్ బాగుంది ట్రైన్ అయితే బాగుంది వాటర్ వెళ్ళిపోతుంది బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.